Hello everyone, welcome to my channel BTech Basics. Today I am discussing about how to construction of grammar from language. అంటే లాంగ్వేజ్ ఇచ్చి గ్రామర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనే దాని మీద ఈరోజు ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం. ఎస్టర్డే మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చూసాం. టుడే వీటి మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ construct the grammar for the language AB whole power n where n greater than 0. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు, AB whole power n గ్రేటర్ దాన్ 0. సో మనము ఏదైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏ కండిషన్ ఇచ్చారు, సో ఇక్కడ కండిషన్స్ ఖచ్చితంగా గమనివ్వాలి. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు అని. సో ఇక్కడ n అనేది గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. అంటే మనము కన్స్ట్రక్ట్ చేసే గ్రామర్లో ఎప్సిలాన్ నల్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ n అనేది 1 2 3 అండ్ సో ఆన్. ఆల్రెడీ మీకు చెప్పాను, గ్రామర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు స్టార్ట్ సింబల్ అనేది ఖచ్చితంగా ఎస్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏ ఫాలోడ్ బై బి. సో ఇక్కడ ఏకి బికి మధ్యలో ఏ స్పేస్ లేదు. ఏబి అనేది మనం సింగిల్ క్యారెక్టర్గా థింక్ చేసుకోవాలి. సో సపోజ్ ఇక్కడ మనం n=1 పెట్టామనుకోండి, ఏబి వస్తుంది. 2 పెట్టామనుకోండి, ఏబి అండ్ సో ఆన్ అలా వస్తుంది. సో ఏబిఎస్, ఇక్కడ నేను ఎస్ని పెడుతున్నా. అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ స్ట్రింగ్ని అంటే ఆ ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఈ గ్రామర్ అనేది కరెక్టో కాదో చూడడానికి మనము చెక్ చేద్దాం. ఎస్ టెన్స్ టు ఏబిఎస్, ఎస్ టెన్స్ టు ఎస్ ప్లేస్లో నేను ఏబిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ కరెక్ట్ ఫామ్లో వచ్చింది. సో ఇక్కడ లాంగ్వేజ్ ఏం రావచ్చు, ఏబి 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 అండ్ సో ఆన్ ఏబి హోల్ పవర్ n. సో ఇక్కడ 1 టైం కాబట్టి n=1 టైం కాబట్టి ఎస్ ప్రొడ్యూసింగ్ ఏబి. అది మల్టిపుల్ టైమ్స్ అనుకోని ఏబిఎస్. ఇక్కడ ఏకి బికి మధ్యలో స్పేస్ లేదు, మనం ఏబిని సింగిల్ క్యారెక్టర్గా అనుకుంటున్నాం. సో లాంగ్వేజ్ ఫర్ ద లాంగ్వేజ్ ఈజ్ ఎస్ టెన్స్ టు ఏబిఎస్ బై బి. ఇది ఆన్సర్. సో ఇక్కడ మనము నాన్ టర్మినల్స్ ఏం తీసుకున్నాం, ఎస్ తీసుకున్నాం. టర్మినల్స్ ఏ కామా బి. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్ ఏంటిది, ఎస్ టెన్స్ టు ఏబిఎస్ బై బి. నెక్స్ట్ హియర్ స్టార్ట్ సింబల్ ఈస్ ఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కన్స్ట్రక్ట్ ద గ్రామర్ for the language a power n b power n where n greater than 0. సో ఇక్కడ లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు, a power n b power n where n greater than 0. ఇక్కడ కండిషన్లో n greater than 0 అన్నారు. అంటే గ్రామర్లో నల్ ప్రొడక్షన్ అనేది రాదు. సో ఇక్కడ n అనేది 1 2 3 అండ్ సో ఆన్. సో ఫస్ట్ we start with symbol s. సో ఫస్ట్ ఇక్కడ a అనేది b అనేది ఈక్వల్ నెంబర్గా ఉన్నాయి. అంటే a పవర్ n b పవర్ n. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏతో బీతో కన్సిస్ట్ అయి ఉంది. సో ఇక్కడ bకి బిఫోర్ a అనేది ఉంది, తర్వాత a అనేది b అనేది రెండు ఈక్వల్ నెంబర్ అంటే సేమ్గా ఉన్నాయి. తర్వాత దెర్ ఈస్ నో నల్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏకి బికి మధ్యలో స్పేస్ ఉంది. అంటే ఏ పవర్ n అనేది b పవర్ n అనేది డిఫరెంట్. సో ఏఎస్బి. నెక్స్ట్ బై
ఇక్కడ n అనేది గ్రేటర్ దాన్ 0 అంటే 1 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు n ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే AB వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. S tends to ASB, S tends to ABని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, AB B. సో ఇక్కడ లాంగ్వేజ్ ఏం రావచ్చు, AB AABB AAA BBB అండ్ సో ఆన్ A పవర్ n B పవర్ n. సో ఇక్కడ చూడండి, బీకి ముందు ఇక్కడ బీకి ముందు ఏ అనేది రిప్రజెంట్ అయి ఉంది. ఇక్కడ ప్రతి స్ట్రింగ్లో ఏ అండ్ బి అనేది ఈక్వల్ నెంబర్, అంటే ఈక్వల్ నెంబర్లో సేమ్గా ఉన్నాయి. అందులో ఈ లాంగ్వేజ్లో నల్ ప్రొడక్షన్ అనేది కూడా, అంటే నల్ స్ట్రింగ్ అనేది కూడా లేదు. సో ఇక్కడ నాన్ టర్మినల్స్ ఏంటివి అంటే ఇక్కడ గ్రామర్ ఏమొచ్చింది, S tends to ASB by AB. సో ఇక్కడ నాన్ టర్మినల్స్ ఏంటివి, S. ఇక్కడ క్యాపిటల్ ఉండేది S ఒక్కటే. నెక్స్ట్ టర్మినల్స్ ఏంటివి, A, B. ప్రొడక్షన్ రూల్ ఏంటిది, S tends to ASB by AB. నెక్స్ట్ స్టార్ట్ సింబల్ S. Next example is construct a grammar for the language A power n B power n plus 1 where n greater than 0. సో ఇక్కడ గ్రామర్ లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు, A పవర్ n B పవర్ n ప్లస్ 1 అన్నారు. వేర్ n గ్రేటర్ దాన్ 0 అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే గ్రామర్లో నల్ ప్రొడక్షన్ ఉండదు. అంటే అప్పుడు n 1 2 3 అండ్ సో ఆన్ n టైమ్స్ ఉంటుంది వితౌట్ 0. సో ఇక్కడ A పవర్ n B పవర్ n ప్లస్ 1 అనేది డిఫరెంట్, అంటే ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది. సో ఇక్కడ 2 డిఫరెన్స్ ఉన్నాయి. అంటే మనం స్టార్ట్ చేసే సింబల్ ఏంటిది S. సో ఇక్కడ సేమ్గా లేవు, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ASB బై ఇక్కడ ఏంటి, ఏ కంటే B అనేది మోర్ దాన్ 1గా ఉంది. అంటే ఇక్కడ A పవర్ n అంటే ఇక్కడ B పవర్ n ప్లస్ 1 అన్నారు. అంటే ఇక్కడ A 1 ఉంటే B అనేది 2 టైమ్స్ ఉంటుంది, అంటే BB. సపోజ్ మనం n ఈక్వల్ టు 1 తీసుకుంటే, సో ఇక్కడ నేను ఇంకొక నాన్ టర్మినల్ని తీసుకుంటున్నాను, AB. సో A ప్రొడ్యూసింగ్ AAB బై B. ఈ B ఎందుకు తీసుకున్నాం, A కంటే B అనేది ఇంకొక 1 టైం మోర్గా ఉంటుంది. సో ద గ్రామర్ ఈస్ S tends to ASB బై AAB. నేను ఇక్కడ నాన్ టర్మినల్ ఒక ఎక్స్ట్రాకి తీసుకున్నాను. నెక్స్ట్ A tends to AAB బై B. సో ఈ గ్రామర్ కరెక్టో కాదో చూద్దాం. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ S tends to ASB. సో S ప్లేస్లో AABని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే AABB. సో S tends to నేను A ప్లేస్లో ఈ Bని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, AABBB. సో ఇక్కడ చూడండి, మనకి లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు, A పవర్ n B పవర్ n ప్లస్ 1 అన్నారు. సో ఇక్కడ మనం n ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు A పవర్ n అంటే A పవర్ 2, అప్పుడు 2A's వచ్చాయి. నెక్స్ట్ B పవర్ n ప్లస్ 1 అన్నారు. సో B పవర్ 2 ప్లస్ 1 అంటే B క్యూబ్, అంటే 3B's వచ్చాయి. సో ఇక్కడ లాంగ్వేజ్ ఇలా ఇచ్చినప్పుడు కరెక్ట్గా మనము ఈ గ్రామర్ అనేది కరెక్ట్. సో ఇక్కడ నాన్ టర్మినల్స్ ఏంటివి, SA. నెక్స్ట్ టర్మినల్స్ ఏంటివి, A, B. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్ ఏంటిది, S tends to ASB by AAB. Next A tends to AAB by B. Here start symbol is S. So this is the correct answer for this language. Another example is
construct the grammar for the language a power n b power n plus 1 where n greater than or equal to 0. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు, a power n b power n plus 1 where n greater than 0 అంటే n equal to 0 1 2 3 and so on అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అయింది. మనం కన్స్ట్రక్ట్ చేసే గ్రామర్లో నల్ ప్రొడక్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్ట్ విత్ ఎస్. సో హియర్ ఏ పవర్ ఎన్ b power n plus 1 are two different types. So there is space between a power n and b power n plus 1. So here I am taking one more another non-terminal a capital A b b by b. So ఇక్కడ a producing a b by none. So we check this grammar. S tends to a b b. So s tends to a plus లో నేను నల్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. s tends to a b b. సపోజ్ లాంగ్వేజ్ తీసుకుందాం. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1b వస్తుంది. అంటే a పవర్ 0 b పవర్ 0 ప్లస్ 1 సో b. నెక్స్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి a పవర్ n b పవర్ 1 ప్లస్ 1 అంటే a b b. నెక్స్ట్ a b b b అండ్ సో ఆన్ a పవర్ n b పవర్ n ప్లస్ 1. సో మనం రాసిన ఈ గ్రామర్ కరెక్ట్. దీన్నే మనము సింపుల్గా ఇంకొక ఫామ్లో రాయొచ్చు. s టెన్స్ టు గ్యాప్ ఉంది కదా ఈ రెండింటికి మధ్యలో. సో అంటే 2 డిఫరెంట్ కదా. సో ASB బై ఇక్కడ మనకి b అనేది మోర్ దెన్ a ఉండాలి. అంటే 1a ఉంటే b అనేది 2 టైమ్స్ ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఏబి ఇక్కడ ఏ బి ఉంది. ఇక్కడ ఎస్ ప్లేస్లో మనం బిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బి బి వస్తుంది. సో బి. సో ఇక్కడ ఎస్ టెన్స్ టు ప్రొడక్షన్ ఏముంది బి. స్ట్రింగ్ ఉందా లాంగ్వేజ్లో స్ట్రింగ్ బి. నెక్స్ట్ ఏఎస్బి. ఈ ఎస్ ప్లేస్లో మనం ఏబిబి రాసుకున్నాం అనుకోండి. ఇదిగో ఈ స్ట్రింగ్ ఈ లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఏఎస్బి. ఎస్ టెన్స్ టు ఏఎస్ ప్లస్లో నేను మళ్ళీ ఏఎస్బిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏఎస్బిబి. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్లో నేను బిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏస్ కంటే బీస్ అనేది మోర్ దాన్ ఏ. అంటే ఏ 2 ఉంటే బి అనేది 3 టైమ్స్ ఉంది. సో ఈ స్ట్రింగ్ కూడా ఈ లాంగ్వేజ్లో ఉంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటివి? ఎస్ టెన్స్ టు ఏఏబిబి బై బి. ఏ టెన్స్ టు ఏఏబి బై నల్. నెక్స్ట్ ఆర్ ఎస్ టెన్స్ టు ఏఎస్బి బై బి. ఇక్కడ దీనికి నాన్ టర్మినల్స్ ఏంటివి? ఎస్ ఏ. టర్మినల్స్ ఏ బి నల్. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్స్ ఏంటివి? ఎస్ టెన్స్ టు ఏఏ బిబి బై బి. ఏ టెన్స్ టు ఏఏ బి బై నల్. స్టార్ట్ సింబల్ ఏంటిది? ఎస్. అదే దీనికైతే నాన్ టర్మినల్స్ ఎస్, టర్మినల్స్ ఏ కామా బి. ప్రొడక్షన్ రూల్ ఎస్ టెన్స్ టు ఏఎస్బి బై బి. నెక్స్ట్ స్టార్ట్ సింబల్ ఈస్ ఎస్.
Here another example is construct the grammar for the language a power n, c power I, b power n where n, I greater than or equal to 0. So ఇక్కడ లాంగ్వేజ్ ఏంటిది a power n, c power I, b power n where n, I greater than or equal to 0. So here n, I equal to 0, 1, 2, 3 and so on. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి కండిషన్లో మనం కన్స్ట్రక్ట్ చేసే గ్రామర్లో నల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్ ఎస్ సింబల్. సో ఇక్కడ ఏ పవర్ ఎన్, సి పవర్ ఐ, బి పవర్ ఎన్ అంటే ఏస్ బీస్ అనేటివి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఉంటాయి. నెక్స్ట్ హియర్ బిఫోర్ సి ఏ అనేది ఉంటుంది, ఆఫ్టర్ సి బి ఈస్ రిప్రజెంటెడ్. సో ఇక్కడ ఏ అండ్ బి అనేది సేమ్, సి మే బి డిఫరెంట్. సో ఏ ఎస్ బి. నెక్స్ట్ హియర్ సి అనేది డిఫరెంట్ కాబట్టి నేను అనదర్ నాన్ టర్మినల్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో క్యాపిటల్ ఏ. సో ఏ ప్రొడ్యూసింగ్, ఇక్కడ సి అనేది డిఫరెంట్ కదా, సో ఏ ప్రొడ్యూసింగ్ ఏ సి బై నల్ అంటే ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి హియర్ ఐఎమ్ టేకింగ్ నల్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏం చేశాను, ఏస్ బీస్ సేమ్గా ఉన్నాయి అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. సో ఏఎస్ బి. నెక్స్ట్ సి అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ నాన్ టర్మినల్. సో ఏ ప్రొడ్యూసింగ్ ఏసి బై నల్. సో నేను ఈ గ్రామర్ని చెక్ చేస్తాను. ఎస్ ప్రొడ్యూసింగ్ ASB, S tends to ACB. So S tends to A null CB. S tends to ACB. సో ఇక్కడ A అనేది బిఫోర్ సికి రిప్రజెంట్ అయి ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ సి తర్వాత బి ఉంది. నెక్స్ట్ మిడిల్లో సి ఉంది. సో దిస్ గ్రామర్ ఈజ్ కరెక్ట్. సో హియర్ నాన్ టర్మినల్స్ ఆర్ ఎస్ కామా ఏ. నెక్స్ట్ టర్మినల్స్ ఆర్ నల్ ఏ బి సి ఆల్సో. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్స్ ఆర్ ఎస్ టెన్స్ టు ఏఎస్బి బై ఏ, ఏ టెన్స్ టు ఏసి బై నల్. నెక్స్ట్ స్టార్ట్ సింబల్ ఈస్ ఆల్వేస్ ఎస్. సో ఈ గ్రామర్ ఎలా వచ్చిందో అర్థమైందా? ఇక్కడ ఏస్ బీస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. సో హియర్ వీఆర్ రైటింగ్ ఏఎస్బి. నెక్స్ట్ సి మే బి డిఫరెంట్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ అనదర్ నాన్ టర్మినల్ ఏ. సో హియర్ ఏ ప్రొడ్యూసింగ్ ఏసి, ఏ మే బి నల్. సో here I am taking A producing AC by null. So ఈ లాంగ్వేజ్కి గ్రామర్ ఏంటంటే S tends to ASB by A tends to AC by null. Next another example is construct the grammar for palindrome of binary numbers. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, కన్స్ట్రక్ట్ ద గ్రామర్ ఫర్ పాలిండ్రమ్ ఆఫ్ బైనరీ నెంబర్స్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు పాలిండ్రమ్ మీన్స్ ఏ స్ట్రింగ్ విచ్ వెన్ రీడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ to odd and right to left gives the same result is called palindrome. అంటే మనం లెఫ్ట్ టు రైట్కి ఆర్ రైట్ టు లెఫ్ట్కి చూసిన సేమ్ ఉండాలి. సో దాన్ని మనం పాలిండ్రమ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ 0 1 1 0. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చూసిన రైట్ టు లెఫ్ట్ చూసిన సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ పాలిండ్రమ్. ఇక్కడ బైనరీ నెంబర్స్ అన్నారు. సో బైనరీ నెంబర్స్ అంటే
0, 1 అంటే బైనరీ నెంబర్స్ ఓన్లీ 0, 1 ఇంక్లూడ్ అయి ఉంటాయి. అనదర్ నెంబర్స్ 2, 3, 4 అండ్ సో ఆన్ ఇవన్నీ బైనరీ నెంబర్స్ కాదు, ఓన్లీ 0, 1 ఆర్ బైనరీ నెంబర్స్. సో సపోజ్ ద గ్రామర్ ఫర్ అన్ ఈవెన్ పాలిండ్రమ్. ఈవెన్ పాలిండ్రమ్ అంటే ఏంటిది? ఇక్కడ బైనరీ నెంబర్స్తో కన్స్ట్రక్ట్ చేయమన్నారు కదా. ఈవెన్ పాలిండ్రమ్ అంటే 0, 0, 1, 1, 0, 0, 0, 0, 1, 1, 1 అండ్ సో ఆన్. ఆర్ 0, 1, 0, 0 0, 1, 1, 0. So these are even palindromes. So here I am starting with start symbol S. First grammar can be start with 0 or maybe start with 1. So first here start with 0. So 0 S 0 or maybe start with 1. 1 S 1. Or here in even palindrome null string also are there. Null string అనేది కూడా palindrome. సో null. సో దీన్ని మనం చెక్ చేద్దాం. S tends to 0 S 0. సో హియర్ S tends to S ప్లేస్లో నేను null stringని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సో ఎస్ అనేది 0, 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈవెన్ పాలిండ్రమ్. సో మనం సేమ్ అంటే లెఫ్ట్ టు రైట్ చూసా, రైట్ టు లెఫ్ట్ చూసినా సేమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు 1 S 1. సో ఎస్ టెన్స్ టు హియర్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఎస్ null. సో ఎస్ టెన్స్ టు 1, 1. సో దిస్ ఈజ్ ఈవెన్ పాలిండ్రమ్. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు 0 S 0. ఎస్ టెన్స్ టు 0 ఎస్ ప్లేస్లో నేను 1 S 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో హియర్ నెక్స్ట్ ఎస్ ప్లేస్లో నల్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో హియర్ 0, 1, 1, 0. సో దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ పాలిండ్రమ్. సో మనం లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్ చూసినా సేమ్గా ఉన్నాయి. 0, 1, 1, 0. లెఫ్ట్ టు రైట్ చూస్తే, రైట్ టు లెఫ్ట్ చూస్తే 0, 1, 1, 0. నెక్స్ట్ ద గ్రామర్ ఫర్ అన్ ఆడ్ పాలిండ్రమ్. సో ఆడ్ పాలిండ్రమ్ అంటే ఏం రావచ్చు? 0, 0, 0, 1, 1, 1, 0, 1, 0 ఆర్ 1, 1, 0, 1 ఆర్ 0 ఆర్ 1. సో ఇవన్నీ ఆడ్ పాలిండ్రమ్స్. సో హియర్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ S. సో ఫస్ట్ 0 S 0, నెక్స్ట్ 1 S 1. సో ఇక్కడ మనకి ఆడ్ పాలిండ్రమ్ రావాలంటే ఎస్ ప్లేస్లో ఓన్లీ 1 నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అది మేబీ 0 ఆర్ 1. సో ఇక్కడ ఆడ్ పాలిండ్రమ్ అనేది 0తో స్టార్ట్ అవ్వచ్చు ఆర్ మేబీ స్టార్ట్ విత్ 1తో స్టార్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతే ప్రొడక్షన్ ఏం రాసుకున్నాం? 0 S 0. నెక్స్ట్ 1తో స్టార్ట్ అవుతే 1 S 1. మిడిల్లో మనకి ఆడ్ పాలిండ్రమ్ రావాలి కాబట్టి we substitute 0 or 1. So this is odd palindrome. So by combining the two grammars for even and odd palindromes, the final grammar will be S tends to 0 S 0, 1 S 1, 0, 1 null. So this is the final grammar. So మనం ఇక్కడ ఈవెన్ పాలిండ్రమ్ అయితే నల్ స్ట్రింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈవెన్ పాలిండ్రమ్కి గ్రామర్ ఏంటంటే S tends to 0 S 0, 1 S 1 అండ్ నల్. నెక్స్ట్ ఆడ్ పాలిండ్రమ్ అంటే నల్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉండదు. సో S tends to 0 S 0, 1 S 1, 0, 1. సో ఈ 2 గ్రామర్స్ని కంబైన్ చేస్తే ఫైనల్ గ్రామర్ అనేది
S tends to 0 S0 by 1 S1 by 0 by 1 by null. సో ఇక్కడ నాన్ టర్మినల్స్ ఏంటివి S, నెక్స్ట్ టర్మినల్స్ ఏంటివి null 0 1. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్ ఏంటిది S tends to 0 S0 1 S1 0 1 null. Next here start symbol is S. Next example is construct the grammar for the language L equal to A power n B power n C power m D power m where m comma n greater than 0. సో ఇక్కడ లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు A power n B power n C power m D power m where m comma n greater than 0. సో మనం కన్స్ట్రక్ట్ చేసే గ్రామర్లో నల్ ప్రొడక్షన్ అనేది ఉండదు బికాస్ హియర్ m and n greater than 0. So m comma n equal to 1 2 3 and so on. So here A and B are different, C D are different, and also AB and CD are different. So here I am considering, we are starting with S. So here I am considering AB is one non-terminal. So here I am taking A. Next CD is another non-terminal B. ఈ రెండింటిని నేను ఏగా బీగా కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ హియర్ ఏ ప్రొడ్యూసింగ్, ఇక్కడ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అన్నారు. సో దెర్ ఈస్ స్పేస్ బిట్వీన్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అండ్ ఆల్సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బి. సో ఏ బి అండ్ బై ఏబి, బికాజ్ ఇక్కడ మనం ఏబి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అన్నారు. సో 1ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏ పవర్ 1 బి పవర్ 1 ఏబి వస్తుంది. నెక్స్ట్ బి ప్రొడ్యూసింగ్, ఇక్కడ సి పవర్ ఎం డి పవర్ ఎం అన్నారు. అంటే దెర్ ఈస్ స్పేస్ బిట్వీన్ సి అండ్ డి అండ్ ఆల్సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిస్ అండ్ డీస్. సో సి బి డి బై సిడి. ఇక్కడ సిడి ఎందుకు తీసుకున్నానంటే ఎం గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో సి పవర్, సపోజ్ ఎం అనేది 1 తీసుకున్నాం అనుకోండి, సి పవర్ 1 డి పవర్ 1 ఏమవుతుంది సిడి. సో here the grammar is S tends to AB, here A producing AAB by AB, B tends to CBD by CD. సో AB అనేది n టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, CD అనేది m టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందుకే ఏబిని నేను ఏగా కన్సిడర్ తీసుకున్నాను, సిడిని బిగా కన్సిడర్ చేసుకున్నాను. దాని నుండి ప్రొడక్షన్ రూల్స్ ఇలా రాశాను. సో హియర్ నాన్ టర్మినల్స్ ఏంటివి ఎస్ ఏ బి, టర్మినల్స్ ఏ బి సి డి. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్స్ ఏంటివి ఎస్ టెన్స్ టు ఏబి, ఏ టెన్స్ టు ఏఏబి బై ఏబి, నెక్స్ట్ బి టెన్స్ టు సిబిడి by CD. Next, always start symbol is S. I hope everyone understood my class. So next video lo nenu finite automata gurinchi cheptanu. So thank you for watching. Please do like, share and subscribe. Thank you.